ఇశ్రాయేలీల అంతమును అనగా క్రీస్తు శకం 70లో రాబో ఉగ్రతకు హెచ్చరికగా దేవుడు మోషేకి కీర్తననిచ్చాడు. దీనినే మోషే కీర్తన అని పిలవడం పరిపాటి. గత వీడియోలలో మనం చూసిన వచనాలలో వలె ఈ మోషే కీర్తన కూడా ఇశ్రాయేలీల అంత్యదినములలో నెరవేరునని సమయం నిర్ణయించబడింది. మోషే కీర్తన ద్వితీయోపదేశ ఖండంలో కలదు. అక్కడ మోషే ఇశ్రాయేలీలతో, నేను చనిపోయిన తర్వాత మీరు మన నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఎలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతముందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. ఇక్కడ ఆ దినముల అంతమందంటే అంత్యదినములైందని అర్థం. ఈ వచనాలలో ఎక్కడా ప్రపంచాంతాన్ని గూర్చి లేదా లోకాంతమును గూర్చి సూచన మచ్చుకైనా కనబడదు. ఎందుకంటే ఈ వచనాలు క్రీస్తు శకం 70లో ఇశ్రాయేలీలపై రాబోయేటువంటి జాతీయ తీర్పును సూచిస్తూ ఉండడమే దీనికి కారణం.